2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. చట్టాలపైన అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ చౌహాన్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, ఈ మధ్యకాలంలో చాలామంది ఈ పాండమిక్ సిచ్యువేషన్లో లాస్ట్ ఇయర్ కావచ్చు, ఇయర్ కావచ్చు, చాలామంది చనిపోయారు. వాళ్ళకేంటంటే అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల వాళ్ళు పిల్లలకో లేదంటే వాళ్ళ కుటుంబీకులకో ఆస్తి అనేది ఎట్లా వెళుతుంది? సడన్గా తల్లిదండ్రులు కొంతమంది ఏంటంటే ఒకరుండి ఒకరు లేకపోవటం, కొంతమందికి అయితే ఇద్దరు తల్లిదండ్రులు కూడా చనిపోవటం, పిల్లలు అనాథలుగా మిగిలిపోవటం. వాళ్ళ ఆస్తి అనేది ఆ పిల్లలకి దక్కాలన్నా లేదంటే వాళ్ళ కుటుంబీకులకు దక్కాలన్నా రిజిస్ట్రేషన్ చేసి ఉండకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా దక్కుతుంది? సాధారణంగా సక్సెషన్ అంటాం దీన్ని మనం. ఓకే. భారతదేశంలో హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది, అంటే హిందూ వారసత్వ చట్టము. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ఉంది. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీ అతని యొక్క యాజమాన్యపు హక్కులు మరొక వ్యక్తికి మార్పిడి చేయకముందే చనిపోతే అతని పిల్లలకు, అతని కుటుంబ సభ్యులకు ఆ ఆస్తి ఎలా చెందాలి, అతను ఏం పొందాలి అనే అంశం గురించి ఈ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925లో పేర్కొనడం జరిగింది. ఓకే. ఈ చట్టంలో పేర్కొన్న అంశం ఏంటి అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని కానీ, లేకపోతే అతని బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును డ్రా చేయాలన్నా కానీ, అతనికి రావాల్సిన బాకీలను వసూలు చేయాలన్నా కానీ, అతను తాకట్టు పెట్టినటువంటి ప్రాపర్టీని విడిపించుకోవాలన్నా కానీ మనకు కొన్ని సర్టిఫికేట్లు అవసరం. ఆ సర్టిఫికేట్లని మనము సక్సెషన్ సర్టిఫికేటు లేకపోతే లీగల్ హెయిర్ సర్టిఫికేటు అని అంటాం. ఈ సక్సెషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి అని అంటే, పలానా వ్యక్తులకు మేమే వారసులము అని చెప్పుకోవడానికి చట్ట ప్రకారంగా కోర్టు నుంచి మనం పొందే సర్టిఫికేట్ని సక్సెషన్ సర్టిఫికేట్ అని అంటాం. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఏంటి అని అంటే, పలానా వ్యక్తి యొక్క ఆస్తులకు మేమే వారసులము, మాకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పి మనము కోర్టులో పిటిషన్ వేసుకుంటే, కోర్టు పబ్లికేషన్ ద్వారా అడ్వర్టైజ్ ఇచ్చి, అంటే పేపర్ పబ్లికేషన్ ఇచ్చి, ఆ వ్యక్తులు పలానా వ్యక్తులకు వారసులు అని చెప్పి ప్రకటన చేసి ఒక ఆర్డర్ ఇస్తుంది. దాన్ని మనము లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని అంటాం. ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మన తాతల పేరు మీద, తండ్రుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తి మన పేరు మీదకి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ ఆస్తి యొక్క మార్కెట్ వాల్యూ మీద 6% మనం కోర్టుకు ఫీజు చెల్లించి ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ని పొందే అవకాశం మనకు ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఏదున్నా కూడా సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మనమే వారసులమని ఎలా నిరూపించుకోగలగాలి మనము? అంటే ప్రభుత్వ అధికారులు ఎలా దాన్ని ఎలా నిర్ణయం తీసుకుంటారు? వీళ్ళే వారసులని కోర్టు నుంచి మనం ఒక సర్టిఫికేట్ పొందితేనే అప్పుడు వారు ఆ ఆర్డర్ ప్రకారము, ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ప్రకారము ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఓనర్షిప్ మార్పిడి అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ అనుకున్నాం కదండి. అందులో ఏంటంటే ఒక పర్సన్ అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో ఒకళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది, పెద్దవాళ్ళు కాబట్టి. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి పిల్లలు మాత్రమే చిన్న పిల్లలు అయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకై వాళ్ళుగా ఏది తెలియదు. ఆ ప్రాపర్టీ ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు, పిల్లలు ఇద్దరు కూడా మైనర్లుగా ఉన్నారు. ఆ ప్రాపర్టీ వీళ్ళ పేరు మీదకి రావడానికి వీళ్ళకు లీగల్ ఎవిడెన్స్ లేదు, ఆ ఏజ్లో వీరు లేరు. అప్పుడు వీళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సపోర్ట్ చేసి గార్డియన్షిప్ తీసుకొని వారికి సంరక్షణగా ఉంటూ కొంత కాపాడుకునే ప్రయత్నం చేసి వాళ్ళు మేజర్లు అయిన తర్వాత ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళ పేరు మీదకి మార్పిడి చేసుకోవచ్చు. అప్పటి వరకు అవి ఎవరి పేర్ల మీదకి మార్పిడి కాదు, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. ఓకే. ఆ పిల్లలు మేజర్లు అయిన తర్వాత వారికి సంబంధించిన లీగల్ రైట్స్, వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ని వారి పేరు మీదకి మార్పిడి చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది.
అప్పటి వరకు చట్ట ప్రకారంగా ఎవరైతే గార్డియన్షిప్ తీసుకున్నారో ఆ వ్యక్తులు వాటిని సంరక్షణగా ఉండాలి, అనుభవించడానికి లేదు, సంరక్షణగా ఉంటూ ఆ పిల్లల యొక్క బాధ్యతలను తీసుకుంటూ ఆ ఆస్తి వీరి పేరు మీదకి మార్పిడి చేసుకునే అవకాశాన్ని, హక్కులను, బాధ్యతలను వీళ్ళు పొందాలి. ఎంత ఏజ్ కండి వీళ్ళకి రావటం అనేది వీళ్ళకి ఒక హక్కు? 18 ఇయర్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకొని ఆ ప్రాపర్టీస్ని వీళ్ళు మార్పిడి చేసుకునే అవకాశం వీళ్ళకు ఉంటుంది. ఓకే. ఏదైనా పిల్లల మీదకి వాళ్ళ వారసత్వంగా రావాలి అంటే మాత్రం వాళ్ళ ఏజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది. వెయిట్ చేయాల్సింది. ఒకవేళ పిల్లలు లేని వాళ్ళు, లేదంటే ఈ సిచ్యువేషన్లో చనిపోయారు అనుకోండి, తల్లిదండ్రులు ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో చనిపోయారు, అలాంటి వారి ఆస్తి అనేది ఏ విధంగా ప్రభుత్వానికి చెందుతుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక వ్యక్తికి ఏ రకమైనటువంటి కుటుంబ సభ్యులు లేకుండా వారి పేరు మీద ఉన్న ఆస్తి అలాగే ఉంటే అది ప్రభుత్వం తీసుకుంటుంది. కుటుంబ సభ్యులు వేరే విధంగా వేరే వ్యక్తులు ఉంటే, అంటే కుటుంబ సభ్యులు వేరే వ్యక్తులు, అటు ఇటు అంటే భార్య తరపున వేరే వాళ్ళు ఉన్నా, భర్త తరపున వేరే వాళ్ళు ఉన్నా, అంటే వీళ్ళ భర్త తరపున బ్రదర్సో లేకపోతే వీళ్ళ ఫాదరో మదరో ఉంటే వీళ్ళకు, తర్వాత భార్య తరపున వీళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి కోర్టు ద్వారా చట్ట ప్రకారంగా వీళ్ళు పొందవచ్చు. వీళ్ళు ఎవ్వరూ లేని సందర్భంలో వారి ప్రాపర్టీ ప్రభుత్వానికి చెందుతుంది. ఏదైనా ప్రాపర్టీస్ సంబంధించి మాత్రం కంపల్సరీ లీగల్గా నోట్ చేసేసి ఉంచాలంటారు. అవును, లీగల్గా వెళ్ళాలి. లీగల్గా వెళ్తేనే మనకు ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే మనం కబ్జాలోకి వెళ్ళినా, పొజిషన్లోకి వెళ్ళినా కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోతే ఆ ప్రాపర్టీ మనది కాదు. ఏదైనా ఒక ప్రాపర్టీ మనది అని మనం నిరూపించుకోవాలనుకుంటే 3 అంశాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి, పొజిషన్లో మనం ఉండాలి. ఏ పొజిషన్లో అయితే ఉంటున్నావో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మన దగ్గర ఉండాలి. 3, ప్రభుత్వం నిర్వహించే రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులలో మన పేరు ఉండాలి. అప్పుడే ఆ ప్రాపర్టీ మీద మనకు అన్ని రకాలుగా రైట్స్ ఉంటాయి. సో ఏదైనా సరే కంపల్సరీ ప్రాపర్టీకి సంబంధించి లీగల్గానే వెళ్ళటం మంచిది. లీగల్గా వెళ్తేనే మనకు అన్ని హక్కులు ఉంటాయి. ప్రాపర్టీ మీద మనకు అన్ని హక్కులు ఉంటాయి. ఇప్పుడు లీగల్గా మీరు అన్నారు వారసులకి రావాలంటే చట్ట ప్రకారంగా వాళ్ళకి ఎంత టైం పట్టొచ్చండి ట్రాన్స్ఫర్ అవడానికి? లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ పొందడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది. కోర్టు ఫీ చెల్లించి, పేపర్ పబ్లికేషన్స్ ఇచ్చి, కోర్టు అవతల పార్టీకి నోటీసులు పంపించి, ఇదంతా ఒక ప్రాసెస్ చేయడానికి 6 నెలల సమయం పడుతుంది. ఈ 6 నెలల సమయం తర్వాత మనకు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ తర్వాత మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో అప్పీల్ చేసుకుంటే వాళ్ళు ఒక ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయడం జరుగుతుంది. టైం అయితే కంపల్సరీ పడుతుంది. అలా కాకుండా కొంతమంది హైకోర్టులో సక్సెషన్ కోర్టు ఉంటుంది. ఆ సక్సెషన్ కోర్టులో కూడా మనము ఈ సక్సెషన్ సర్టిఫికేట్ని తీసుకొని ఆస్తి మార్పిడి అనేది చేసుకోవచ్చు. లీగల్గా వెళ్ళటమే బెటర్ ఎవరికైనా సరే. ఆస్తులకు సంబంధించిన ఫర్దర్గా భవిష్యత్తులో మనకు ఎలాంటి సమస్య రాకుండా ఉండాలి అని అంటే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకొని ఆస్తులకు సంబంధించిన యాజమాన్య హక్కులను మార్పిడి చేసుకోవడం అనేది మేలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నారు కదండి, లీగల్గా ఎవరైనా సరే వాళ్ళ వారసులకి గనక ఆస్తులని రాయకుండా గనక చనిపోతే ఆ ఆస్తి అనేది ఏ విధంగా వాళ్ళ వారసులకు వెళ్తుందో, వారసులు లేని వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఇవన్నీ కూడా మనకి శ్రీనివాస్ చౌహాన్ గారు తెలియజేశారు కదా. మళ్ళీ చక్కని చట్టాలకు సంబంధించిన అంశాలతో మీ ముందుంటాను. నమస్తే.